పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎన్నో టీవీ మాధ్యమాల ద్వారా దత్త సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న మహానుభావులు, వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది. వారు నూకల ప్రభాకర్ శర్మ గారు. వారు భౌతికంగా చూసుకున్నట్లయితే ఆర్టీసీలో ఒక ఇంజనీర్ స్థాయి నుంచి సీనియర్ ఇంజనీర్ స్థాయి వరకు మేనేజర్గా అనేక డిపోల్లో పనిచేసి సీనియర్ ఇంజనీర్ స్థాయి వరకు పనిచేశారు. అలాగే ఒక పక్క ఉద్యోగ వృత్తిని చేసుకుంటూ రెండో పక్క దత్తోపాసనని సిద్ధింప చేసుకొని ఎంతోమందికి దత్త సాంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ దత్తాత్రేయుల వారి గురు చరిత్రని ఎన్నో టీవీ మాధ్యమాల ద్వారా వివిధ కోణాల్లో అందచేస్తున్నారు. మన పిఎంసి ఛానల్లో కూడా వారు దత్త సాంప్రదాయాన్ని 24 మంది గురువులు దత్తాత్రేయుల వారికి ఉన్న గురు పరంపరని అందిస్తూ ఎన్నో ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నారు. వారితో మనకి ఈరోజు సజ్జన సాంగత్యం చేసే మహాభాగ్యం కలిగింది. వారితో ఈరోజు సజ్జన సాంగత్యం చేద్దాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. నమస్కారం. ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్న ఒక వ్యక్తి దత్తోపాసనని పట్టుకోవడానికి మూల కారణం ఏంటి? నేను ఈ ఆధ్యాత్మిక రంగంలో అడుగు పెట్టాలని కానీ, లేదా నేను ఫలానా ఈ రంగంలో వెళ్ళాలని కానీ చిన్నతనంలో ఏమీ తెలియదు, మనకేం తెలియదు అవన్నీ. కానీ తల్లిదండ్రుల యొక్క సంస్కారం కానీ, మన వంశానుగతంగా పెద్దల యొక్క ఆ నడవడిక, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ యొక్క సంస్కార రూపంలో కానీ ఆ ప్రభావం పిల్లల మీద పడినప్పుడు వాళ్ళు తప్పకుండా అందులో ఎవరో ఒకళ్ళని ఇలా అవ్వాలి నేను కూడా అనేటువంటి ఒక ఆకాంక్ష పిల్లల్లో పుట్టడం, దానికి తగ్గట్టుగా తల్లిదండ్రులు వాళ్ళని ఆ సంస్కరించి పైకి తీసుకొచ్చినట్లయితే, దానికి భగవత్ కృప కూడా తోడైనట్లయితే తప్పకుండా ఆయా రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు అవుతారు, తప్పకుండా రాణిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే మా తాతగారు పెద్ద జమీందారు. ఆయన బాలా త్రిపుర సుందరి మంత్ర ఉపదేశం ఉండేది. నూకల సూర్యనారాయణ గారు ఆయన పేరు. మా నాన్నగారు ఆయన ఏదో పంచాయతీ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. 90 సంవత్సరాల వయసులో ఆయన కాలగతి తీసుకున్నారు. మా నాన్నగారి పేరు నూకల వెంకటేశ్వర శర్మ. మా తల్లిగారి పేరు నూకల సుభద్రమ్మ. ఆవిడ కూడా 87 సంవత్సరాల వయసులో కాలం చేశారు. మా మాతామహుల పేరు ధవడ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారి ఆఖరి కుమార్తె మా అమ్మగారు. ఆయన చాలా ప్రఖ్యాతి చెందినటువంటి, అంటే మీ అమ్మగారి నాన్నగారు? మా అమ్మగారి నాన్నగారు ప్రఖ్యాతి చెందినటువంటి పౌరాణిక సార్వభౌముడు ఆయన. ఆయనకి అభినవ సూతాచార్య అనేటువంటి బిరుదు ఉండేది. కుమత విద్వన్మత్తమాతంగా అభినవ సూతాచార్య, పౌరాణిక కేసరి, మైసూరు మహారాజా వారికి అందించినటువంటి బిరుదులు ఇవన్నీ కూడా చాలా గొప్ప. రామాయణం ఆయన చెప్తూ ఉంటే ఆ రోజుల్లో బళ్ళారి, అనంతపురం, కడప, గుత్తి అలా చెప్తూ ఉంటే బళ్ళు కట్టించుకుని వచ్చేవారట. రాత్రి 8 గంటలు మొదలు పెడితే తెల్లారు 4 గంటల వరకు రామాయణం చదివేట. అలాగో సంవత్సరం పాటు చెప్పేవారట సంపూర్ణ రామాయణం. అంత గొప్ప. అందులోని ఎన్నో యక్షగానాలు, హరికథలు, ఎన్నో కీర్తనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవిట. ఆ సాంప్రదాయం నుంచి వచ్చారు మా అమ్మగారు. ఆవిడ కూడా శాస్త్రాలు అవి చదువుకున్నారు. తర్వాత ఏంటంటే ఆవిడకి 11 ఏటి వివాహం అయిపోయింది. 16 ఏటి కాపరం వచ్చేవారు. ఈ 5 సంవత్సరాల మధ్యలో నరసింహయోగి గారు అని చెప్పేసి ప్రభుజీ మహారాజ్, రామ్లాల్ ప్రభుజీ మహారాజ్ అని చెప్పేసి మనకి శ్రీపాద వల్లభామృతంలో వారి పేరు వస్తుంది. బాబాజీ వారు, ప్రభుజీ వారు. హరిద్వారంలో హృషికేశంలో ఆయన ఆశ్రమం ఉంది. ఆయన శిష్యులు వీరు. ఆవిడ దగ్గర యోగాభ్యాసం నేర్చుకున్నారు. యోగము ధ్యానము నేర్చుకున్నారు మా అమ్మగారు. 5 సంవత్సరాలు అపారమైన కృషి చేశారు యోగం మీద, ధ్యానం మీద. ఇంకొంచెం ఆయన నరసింహయోగి గారు చెప్పిన విధానం ఏంటంటే, ఈవిడగా ఇంకొక 2-3 సంవత్సరాలు ఈ ధ్యానంలో కంటిన్యూ చేసినట్లయితే మహాయోగిని అవుతుంది, శాస్త్రాల దర్శనం కూడా అవుతుంది అని చెప్పారు. అయితే ఈ లోపల ఇంకా కాపరానికి వచ్చాడు. దాని మీద ఏంటంటే యోగాభ్యాసం అయిపోయినా ఆవిడకి శాస్త్రం మీద విపరీతమైన పట్టు ఉంది. చిన్నప్పటి నుంచి నాకేమిటంటే అమ్మతో తిరగడం అలవాటు.
ఆవిడ అమ్మతోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది మనకి. ఆవిడ ఏంటంటే నా గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, ఇలా ఆవిడ కంఠస్థం అన్నీ కూడా అనేకమైన శ్లోకాలు పద్యాలు అలా చెప్తూనే ఉండేది. వెంటనే తిప్పుకుంటూ ఉంటే అలా చదువుతూనే ఉండేవాడిని, నేర్చుకుంటూనే ఉండేవాడిని. అనేకమైన పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు చదివిందో ఆవిడకి తెలియదు, ఎన్ని పుస్తకాలు చదివి నాకు లెక్కలేదు. అనేకమైన గ్రంథాలు చదివాం చిన్నప్పుడే, అన్నీ కూడా విపరీతంగా చదివాం. అమ్మతోటే వెళ్ళడం, అమ్మతోట ఉపవాసాలు చేయడం, కార్తీక మాసం ఉపవాసాలు చేయడం, కార్తీక స్నానానికి వెళ్ళడం, ఆ శివాలయానికి వెళ్ళడం, అమ్మాయి చెప్తే చేయడం. అట్లాగా ఆవిడ శిక్షణలోనే పెరిగాం. ఇక్కడ ఒక చిన్న విషయం, ముందు ఒకసారి మా మాతామహుల గురించి చెప్పాలి. నాకు ఈ దత్త సాంప్రదాయం ఎట్లా వచ్చింది అంటే మూలం అక్కడ ఉంది. అక్కడ నాకు ఎట్లాగంటే మా మాతామహులు ధవళ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1877లో విజయనగరంలో జన్మించారు. 1877లో మీ తాతగారు, మా తాతగారు, మా మాతామహులు అంటే అమ్మగారి తండ్రి. ఆయనకి దత్తాత్రేయ మూలమంత్రం జన్మతః సిద్ధించింది. అదే అక్కడ విశేషం. జన్మతః ఆయన సిద్ధపురుషుడు. అంటే బహుశా గత జన్మలో దత్తాత్రేయ మూలమంత్రాన్ని సిద్ధం వచ్చిన సిద్ధపురుషుడు కారణాంతరాల వల్ల ఇంకో జన్మ ఎత్తవలసి వచ్చింది. అందువల్ల ఏంటి, జన్మతః వచ్చిన జన్మ సంస్కారం మన అంటిపెట్టుకు వస్తుంది. కాబట్టి ఆ దత్తాత్రేయుల వారి సంపూర్ణ కరుణ కృప ఆయన మీద పూర్తి జన్మతః ఉంది. చిన్నప్పుడే తండ్రి పోవడం, చిన్నప్పుడే తల్లి పోవడం, ఆయన ఏంటంటే బయటకు వచ్చేసేసి ఎక్కడెక్కడో తిరుగుతూ గుత్తికొండ చేరారు. ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉండేవట, కూర్మనాథం అని చెప్పి ఈయనతో పాటు ఒక ఆయన వచ్చేవట. ఈయన మా శిష్యుడు, నేను గురువుని అని చెప్పి చెప్పుకునేవట ఆయన అక్కడ. సరే మీరేం చెప్తారంటే, మీరు పండితులు కదంటే నేను పురాణం చెప్పండి అని ఊళ్ళో వాళ్ళు అడిగితే ఆయన పురాణం చెప్పడం మొదలు పెడితే ఏమని పక్క వాద్యాలు వాయించేవారు అంతేట. ఆ పురాణం అతి ఘోరంగా ఉండి వాడికి వద్దు బాబు అని చెప్పేసేసి ఆయనకి ఏదో సన్మానం సంభారాలు ఇచ్చేసి పంపించారు మొదట్లో ఎవరు, ఈ కూర్మనాథ ఆయన్ని. అయితే మా తాతగారు శాస్త్రి గారు మీరు చెప్పొచ్చు కదా అంటే, అది చెప్పేంత శక్తి కావాలి. ఫస్ట్ ఒక రామాయణం చెప్పాలి అంటే రాముని అనుగ్రహం కావాలి. పురాణం చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అందుకని ఏమనుకున్నారంటే గుత్తికొండ అగస్త్యాశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ ఆయన ప్రాయోగాసం చేశారట. 7 రోజుల పాటు నేను నిద్రాహారాలు మానేసి రామనామ జపం చేస్తాను. 7వ రోజు నాటికి నాకు సంస్కృత పరిజ్ఞానం పూర్తిగా రాముడి దగ్గర వచ్చినట్లయితే నేను పురాణం చెప్తాను, పురాణం చెప్పే శక్తి వస్తే, లేకపోతే ఇదే బావిలో జలప్రవేశం చేసేస్తాను అని చెప్పేసి అని ఆయన 7 రోజుల పాటు ప్రాయోగాసం చేశారట. 24 గంటలు రామనామ జపం చేస్తూ కూర్చున్నారట. 7వ రోజు సాయంకాలం అయిపోయింది. ఏ విధమైనటువంటి మార్పు కనబడలేదు తనలో. ఆయన ఏం చేశారట, ఇంకా లాభం అనేది అయిపోయింది, ఇంకా మనం అనుకున్న మాట ప్రకారం ఏమి మనకి రాముడి కటాక్షం లేదు, పురాణం చెప్పే అవకాశం మనకి లేదు, కాబట్టి ఇంక జలప్రవేశం చేయాలని చెప్పేసి ఆయన మెట్లు దిగుతూ నడుము లోతు వరకు వెళ్ళిపోయారు. ఈ లోపుగా ఆ దిగుడు పైనుంచి ఒక 30 ఏళ్ల వయసున్నటువంటి యువ సాధువు, అపారమైన జడలు, ఒక జంక చర్మం కట్టుకొని, అపారమైన జడలు పెంచుకొని, పచ్చగా బంగారపు రంగులో మెరిసిపోతూ ఒళ్ళంతా విభూతి రాసుకొని అక్కడికి వచ్చి, ఏ బాలక ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు సంస్కృతంలో. ఈయనకి సంస్కృతం రాదు, అది విశేషం అక్కడ. ఈయన నేను సంధ్యావనం చేసేందుకు వెళ్తున్నాను అని చెప్పి సంస్కృతంలో సమాధానం చెప్పారు. సంధ్యావందనానికి నీళ్లలో సగంలో దిగాలా అని అడిగట అక్కడ సాధువు. నేనేం చేస్తే నీకెందుకయ్యా, నేను ఇలాగే చేస్తాను, నువ్వు పోని దారిన అని చెప్పి ఆయన అన్నట్టు మా తాతగారు. సరే నీ గోడ నువ్వు పొడు, నాకెందుకు, ఇవో ఈ కమండలంలో కొంచెం నీళ్ళు తెచ్చి నా దారిని వెళ్ళిపోతాను అని చెప్పాడు. సరే ఈ నీళ్ళు ఏదో ఇచ్చేసి ఈ దాన్ని వెళ్ళిపోతే మన పని చేసేసి జలప్రవేశం అయిపోవచ్చు అని చెప్పేసి ఆయన పైకి వచ్చి కమండలం తీసుకొని కిందకి వెళ్ళి ఆ నీళ్లు తీసుకుని వచ్చి
ఆయనకి ఇచ్చారట. ఒకసారి నోరు తెరువు అన్నట్ట. ఆయన వెనక 4 కుక్కలు ఉన్నాయట. నోరు తెరువు అనగానే ఏమైనా మోడీ చేస్తావా, మాయ చేస్తావా, గారడీ చేస్తావా అని అడిగట్టి. నేను ఏదో ఒకటి చేస్తానే, నోరు తెరువు అన్నట్టు. సరే నోరు తెరిచేట. తర్వాత 3వ వేలుతోటి, మధ్య వేలుతోటి మంత్రోపదేశం, మంత్రం బీజాక్షరాలు రాసేట నాలుగు మీద రాసేసి కమండలో నీళ్లు ఆ నోట్లో పోసి మింగమంటే మింగట. మింగిన తర్వాత నీకు ఏదైనా ఇష్టదైవం మీద 3 శ్లోకాలు చెప్పు అని చెప్పాడు. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు రాముడి మీద 1 శ్లోకము, దత్తాత్రేయుడి మీద 1 శ్లోకము, ఆయన సంగీతం నేర్పిన సంగీత గురువు మీద 1 శ్లోకము, 3 శ్లోకాలు ఆసుగా చెప్పేశాడు సంస్కృతంలో. అప్పుడు ఆయన చెప్పాట సాధువు, ఆయన నీకు ఇప్పుడు పురాణం చెప్పేటువంటి సంపూర్ణమైన శక్తి నీకు వచ్చింది. ఇక నువ్వు పురాణం చెప్తుంటే నిన్ను ధిక్కరించేవాడు ఎవరో ఉండరు. నేను నిరంతరం నీ వెనకాల నిన్ను కనిపెడుతూ ఉంటాను. నీ అంతిమ సమయంలో నేను నీకు దర్శనం ఇచ్చి నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను అని చెప్పాడు. వచ్చినవాడు దత్తాత్రేయుడు. ఈయన చేసింది రామనామ జపం. వచ్చినవాడు దత్తాత్రేయుడు. నాలుక మీద రాసిన బీజాక్షరం రామతారకం. అదే అక్కడ విశేషం. ఆయన ఇంకోటి ఏం చెప్పాట, ఆయన రేపు ఒక శునకం వచ్చి నీకు వేదాంగాలు నేర్పేస్తుంది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయనకి అంతా అయిన ఒక్కసారి ఏం జరిగింది అని అర్థం చేసుకుంటే సంస్కృతంలో ఎలా మాట్లాడాలని ఆయనకి అర్థం కాలేదు. నాకు సంస్కృత జ్ఞానం ఏమీ లేదు. సంస్కృతంలో మాట్లాడి సంస్కృతంగా శ్లోకాలు చెప్పిన తర్వాత అప్పుడు ఆయనకి అర్థమైంది, ఓహో కరుణ అయింది, దత్తాత్రేయుల వారు కరుణించారు నన్ను అని చెప్పేసి ఇంటికి వచ్చేట. అన్నాడు ఆ గుత్తికొండ రెడ్డి గారితో, మనం రేపటి నుంచి పురాణం చెప్దాం ఇక్కడ అని చెప్పారట. ఇదేంటి శాస్త్రి గారు నెట్వర్క్ చేయలేమన్నారు కదా. లేదండి రేపటి నుంచి మనం పురాణం చెప్తున్నాం అని చెప్పారు. ఆ రాత్రి నిద్రపోతూ ఉంటే ఒక కుక్క తరువుకు వస్తున్నట్టుగా కళ. ఈ దాన్ని వెంటబడి పరిగెట్టుకు వెళ్తున్నారట. వెళ్తూ ఒక గోతిలో పడ్డాట. ఆ గొయ్యంతా కూడా మలంతో నిండిపోయిందిట. పీకలతో కూరుకుపోయిట్టు అందులో అయింది. అప్పుడు ఈ కుక్క నడువు నుంచి కింద వరకు కుక్కట, ఇక్కడి నుంచి పై వరకు కూడా ఒక దివ్య పురుషుడు కిరీటము అపారమైన ఆభరణాలు పెట్టుకొని కాలభైరుడు. ఆయన వేదాంగాలు ఉపనిషత్తులు సమస్తమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఆయన ఉపదేశం చేసేసి, నీకు సమస్తమైన శాస్త్రాలు నీకు ఉపదేశం చేశాను ఆయన, ఇంక నీకేం బాధపడక్కర్లేదు, నువ్వు వశిష్ఠాశ్రమానికి వెళ్ళు, ఇక్కడ వశిష్ఠుల వారు నీకు రామాయణ రహస్యాలు చెప్తారు, అది తెలుసుకున్న తర్వాత నువ్వు ఉపన్యాసాలు చెప్పుకోమని చెప్పారు. చెప్పేసి ఆయన కాలభుడు అదృశ్యం అయిపోతే అప్పుడు నేను మెడుకు వచ్చి చూసుకున్నారు. చూసుకుంటే ఏది తెలుసుకున్నా స్ఫురించి చేస్తుంది ఆయనకి. అప్పుడు ఆయన మన్నాడు రామాయణం మొదలుపెట్టి చెప్పుకుంటూ వచ్చారు. అందులో వచ్చిన సందేహాలు తీర్చుకోవడం కోసం కాలభైరుడు ఆదేశం ప్రకారం ఆయన వశిష్ఠాశ్రమం అస్సాంలో ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ సాధన చేస్తే వశిష్ఠుల వారు ప్రత్యక్షమై రామాయణంలో ఉండే నిగూఢమైన రహస్యాలని చెప్పారు. అది తెలుసుకొని వచ్చిన ఇదంతా కూడా 1877 నుంచి 1952 మధ్యలో. 1877లో వారు జన్మించారు. 1951లో 52లో ఆయన పోయారు. అంటే 70 సంవత్సరాలు జీవించారు. అయితే ఆయన విజయనగరంలో ఉండేవారు. ఆయన జీవితం అంతా కూడా రాయలసీమలోనే గడిచిపోయేది. అప్పుడు బళ్ళారి కూడా రాయలసీమలోనే ఉండేది, అక్కడ గడిచిపోయేది. ఆయనకి మైసూరు మహారాజా వారు అపారమైన సత్కారాలు చేసి కూడా ఆయన స్వీకరించలేదు. రాజావారు రామాయణ కోటలో చెప్పండి, ఆయన ఒక ప్రతిజ్ఞ ఉండేది ఆయనకి, ఏ రాజుల ఆశ్రమం నాకు అక్కర్లేదు, కోటలో అడుగు పెట్టడం ప్రతిజ్ఞ ఉండేది. అది మీ తాతగారికి గాంధీ మహాత్ముడికి ఏదో అనుబంధం ఉండేది అని మీ మాటల్లోనే నేను విన్నాను. అది ఉండేది. ఎందుకంటే ఈయన ఈ గుత్తికొండ వెళ్ళడానికి ముందు బొంబాయిలో ఉండేవారు. అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏదో తిరుపతి మెల్లిగా బొంబాయి చేరారు. బొంబాయి చేరితే అక్కడ మహాదేవ గోవింద రానడే గారు అని చెప్పేసి స్వాతంత్ర సమరయోధులు, మొదటి తరం స్వాతంత్ర సమరయోధుల్లో రానడే గారు చాలా పెద్ద ప్రఖ్యాతి చెందినటువంటి లాయర్ అక్కడ బొంబాయిలో. తిలక్ గారి సహచరుడు, బాలగంగాధర తిలక్ గారి సహచరుడు ఆయన.
అప్పటికి ఆయన వృద్ధుడు. రానడే గారు మా తాతగారిని అప్పటికి 20 సంవత్సరాల వయసు, 16-20 ఏళ్ళ వయసు, 16-20 మధ్యలో ఉండేది. అంటే 20 ఏళ్ళ వయసు అనుకోండి ఇంచుమించులో. అప్పటికి గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన కొత్త. అందువల్ల రానడే గారు కాంగ్రెస్ సభకు అధ్యక్షుడిగా ఉండేవారు అప్పట్లో. అంటే ఈయన గాంధీ గారు చాలా ఎక్కువగా రానడే గారి వచ్చి వెళ్తూ ఉండేవారట. అప్పుడు ఈయన శాస్త్రి గారితో పరిచయం. ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటే ఒకసారి గాంధీ గారు ఇలాగా మనకి చాలా చికాకుగా ఉన్నాయి పరిస్థితులు, సౌత్ ఆఫ్రికా వచ్చేసిన తర్వాత ఇక్కడ స్వతంత్రం రావడం కోసం ఏం చేయాలి, ఇలా మాట సభలో చాలాసార్లు కలిసి మాట్లాడుతూ నేను చెప్పాట, మా సంకల్పం సత్సంకల్పం అయితే భగవంతుని అనుగ్రహం ఉంటుంది. భగవంతుని అనుగ్రహం కావాలంటే భగవంతుని నమ్ముకోవాలి. అందులో మీరు రాముని నమ్ముకోండి, రాముని యొక్క కృప ఉంటుంది మనకి, మనం సాధిస్తాం, మీరు సాధిస్తారని చెప్పి రామనామ మంత్రం రామతారక అని గాంధీ గారు ఉపదేశం చేశారు మా తాతగారు. అప్పటి నుంచి గాంధీ గారు రామభక్తులు అయ్యారు అనమాట. అది వాడిద్దరికి అనుబంధం. అయితే ఇప్పుడు మీ తాతగారు ఇంత ఉపాసన చేశారు కదా, వారి పిల్లల్లో ఎవరికన్నా ఆ ఉపాసన బలాలు ఎవరికైనా? మా పెదమేనమావ గారు ఆయన కూడా గాంధేయవాది. రైల్వేలో ఉద్యోగం చేస్తూ చిన్నప్పుడే వాడెవడో ఏదో పని చెప్తే నేను చేయనంటే నువ్వు చేయకపోతే నీ అబ్బాయి చేస్తాడు అన్నట్టు. తండ్రి నువ్వెవరో అని చెప్పి ఆ స్పాట్లో రచించి వచ్చాడు. ఆ తర్వాత అంతా కూడా ఆయన స్వతంత్రోద్యమంలో పాల్గొనడం, ఎన్జి రంగా గారికి కొలిగ్ ఆయన. తర్వాత మిగతా వాళ్ళు ఎవరికి ఈ పరంపర పట్టుబడలే. మా అమ్మగారికి కొంత వచ్చింది, ఆవిడ భగవద్గీత కంఠస్థం. ఆవిడకి లలిత ఉపాసన, అపారమైన ఉపాసన. మా అమ్మగారు శ్రీ విద్య ఉపాసన కాదు, లలితే. లలితా శాస్త్రం కొన్ని వేల లక్షల సార్లు చదివేసి ఉంటుంది ఆవిడ. కంఠస్థం భగవద్గీత అంతా కంఠస్థం. నిత్యం భగవద్గీత ఒక అధ్యాయం పారాయణ చేయకపోతే ఆవిడ మంచిది కూడా తాగేది కాదు. రామాయణం మీద అపారమైన పట్టుంది, సంస్కృత భాష మీద పట్టుంది. అందువల్ల ఏంటంటే ఆవిడికి కొంత వచ్చింది. అయితే మా పెద్దల్లి గారి అబ్బాయి, మా పెద్దల్లి గారికి 4 కొడుకులు, అందులో 3వ వాడు మూల వెంకట నరసింహమూర్తి ఆయన పేరు. ఆయన ఎంఏ పిహెచ్డి తెలుగు. ఆయన శ్రీకాకుళం డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేశారు. ఆయన దత్తాత్రేయ ఉపాసకుడు, పూర్ణదీక్షాపరుడు. ఆయన ఆశ్రమనామం పూర్ణానందనాథ. ఆయన నా గురువు, నా మంత్రోపదేశం గురువు ఎవరు అంటే మా అన్నగారే. ఆయన నరసింహయోగీశ్వరి శిష్యుడు, నరసింహయోగి గారు అని. ఆయన మహాయోగి. ఆయన హిమాలయాల్లో తపస్సు చేసి తర్వాత ప్రభుజీ మహారాజ్ దగ్గర శుశ్రూష చేసి అపారమైన యోగా ప్రదర్శనలు కూడా జవహర్లాల్ నెహ్రూ దగ్గర అక్కడ చాలా చోట్ల చేసి అపారమైన మహాయోగీశ్వరుడు ఆయన నరసింహయోగి గారు. అంటే ఆయనకు పెద్ద చరిత్ర ఇప్పుడు మనం అంతా చెప్పలేం. ఆయన చాలామంది శిష్యులు ఇచ్చారు. అందులో మా గురువు గారు, మా అన్నగారు, మా గురువు గారు ఆయన శిష్యుడు. అది కాకుండా ఆయన పూర్ణదీక్ష అంటే నా గురు పరంపర, నా గురువు గారు మా అన్నగారు పూర్ణానంద స్వామి. మా పరమ గురువులు అంటే ఆ గురువు గారు స్వప్రకాశానంద తీర్థావధూత అని, ఆయన కొడుకు నరసింహ గారు అని పిలిచేవారు. అవధూత కంటే ఇంకో మిట్టు ఎక్కువే. ఆయన మా పరమ గురువులు. ఆయన గురువు గారు కళ్యాణానంద తీర్థావధూత అని మా పరమేశ్వర గురువులు. ఆయన కాక హిమాలయ యోగీశ్వరులు దత్తావధూత అని చెప్పేసి అప్పటికి ఆయనకి 500 సంవత్సరాలు. మా పరమ గురువులు అక్కడ ఉపదేశం తీసుకునేటప్పటికీ ఆ దత్తావధూత వయస్సు 500 సంవత్సరాలు. అప్పటికే ఆయన సంపూర్ణమైన హిమాలయ యోగీశ్వరులు, దిగంబర యోగి హిమాలయాల్లో. నా గురు పరంపర. అందులో నాకు పరమేశ్వర గురువులు 2, కళ్యాణ తీర్థావధూత, దత్తావధూత. అట్లాగా మా అన్నగారు ఆ పూర్ణదీక్ష తీసుకున్న తర్వాత నాకు ఉపదేశం ఇవ్వడం జరిగింది. అందువల్ల ఏంటంటే నేను ఈ దత్త సాంప్రదాయాలు అడుగుపెట్టడం జరిగింది. మీ యొక్క జర్నీలో చూసుకున్నట్లయితే తల్లి ప్రేరణ ఉంది, చదువు ఉంది, గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా ప్రవేశించారు. ఇక్కడ మీకు సాధన అనేది ఎప్పుడు జరిగింది? ప్రేరణ అయితే తల్లి ఖచ్చితంగా, కానీ సాధన ఎక్కడి నుంచి మొదలైంది? ఆ చిన్న వయసులోనే పరమాచార్యుల వారి దర్శనం జరిగింది.
వారికి సాష్టాంగ నమస్కారం చేసేటువంటి అవకాశం కుదిరింది ఒకసారి. రెండోసారి వారి ఆశీస్సులు, అక్షింతలు, కృష్ణ శతకం పుస్తకం వారు పంపించారు నాకు, పరమాచార్యులు వారు, కంచి కామకోటి పరమాచార్యులు వారు. నాకు బాగా చిన్న వయసు, బహుశా 10 ఏళ్ళు ఉంటాయి. మా ఊరి దగ్గర భట్నవెల్లి అని ఒక గ్రామం ఉంది, మాకు 1 కిలోమీటర్ దూరంలో, 1 మైల్ దూరంలో ఉంటుంది. అక్కడికి బహుశా నా ఉద్దేశం 1962, 64 ఆ ప్రాంతంలో అనుకుంటాను, పరమాచార్యుల వారు అక్కడికి వచ్చారు. వెళ్తే దర్శనం చేసుకుందామంటే వెళ్ళాం. చొక్కా ఇప్పేమన్నారు, ఇప్పేసేసి కట్టేసుకొని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారిని చూసుకొని దర్శనం చేసుకుని అదృష్టం కలిగింది నాకు. నేను సాక్షాత్ శంకరుడు కదా ఆయన. రెండోసారి ఏం జరిగిందంటే, అప్పట్లో మనకి నెట్వర్క్ ఏమీ లేదు, ఒక రేడియో కూడా ఎప్పుడో కొన్నారు మా నాన్నగారు. ఒక ఆంధ్ర పత్రిక పేపర్ వచ్చేది మాకు, అందులో ఒక చోట చిన్న కామకోటి పీఠ అడ్వర్టైజ్మెంట్ వేశారు. నాకు ఈ పీఠాలనే మనకేం తెలియదు, ఏమీ తెలియదు వయసు. బహుశా అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు ఉంటుంది, 14-15 సంవత్సరాల వయసులో, 13-14 ఆ వయసులో. ఏముందంటే, రామకోటి ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు రాసేసి పంపించినట్లయితే, కామకోటి ఈ అడ్రస్ రాసి పంపిస్తే, ఇది పిల్లలకు ముఖ్యంగా రాసి పంపించినట్లయితే పరమాచార్యుల వారు ఆశీస్సులు పంపిస్తారు అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ పడింది. నేనేం చేశాను, వెంటనే గౌబా వెళ్ళి మా నాన్నగారికి చెప్పుకొని, ఇలా ఒక పుస్తకాలు కావాలంటే పుస్తకాలు, ఆ రామకోటి పుస్తకాలు రోడపొత్తు తెచ్చుకొచ్చి గళ్ళు కొట్టుకొని అది రాయాలంటే మా నాన్నగారికి ఇలాంటివి చాలా సంతోషం, చాలా ఎంకరేజ్ చేసేవారు మనం. ఆయన ఎప్పుడు మామూలుగా ఏదో నమస్కారం పెట్టుకోవడం కానీ అంత పెద్దగా సాధన ఏమి ఉండేవి కావు ఆయనకి, కానీ ఇటువంటి ఎంకరేజ్ చేసేవారు, చాలా ఎంకరేజ్ చేసేవారు. ఇలా కాదని చెప్పి అప్పటికప్పుడు షాపుకి వెళ్ళి పట్టు లాగులు కుట్టించారు నాకు. అలా రాయొద్దు, పట్టులో కట్టుకుని రాయని ఉదయాన్నే తెచ్చి స్నానం చేసేసి విభూతి బొట్టు పెట్టేసుకొని ఓ పీట వస్తున్న తయారు చేసి పెట్టారు. దాని మీద కూర్చొని ఈ పట్టులా కట్టుకొని ఎంత ఎక్కువ రాస్తే అంత మంచిది చెప్పి అలా రాసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అలా 2-3 పుస్తకాలు రాసాను ఆ ఇచ్చిన టైంలో. ఇవన్నీ మా నాన్నగారు జాగ్రత్తగా ప్యాక్ చేసి పార్సిల్ ద్వారా కామకోటి విటాలు పంపించారు. పంపిస్తే అక్కడి నుంచి నాకు ఆశీస్సులు చెప్తూ ఆయన ఆశించారు, నువ్వు చాలా వృద్ధిలోకి వస్తావు, ఆధ్యాత్మికంగా ఎదుగుతావు అని చెప్పేసి ఆయన రాసి, అంటే బహుశా అందరికీ అలాగే స్టాండర్డ్గా రాశారేమో తెలియదు, పరమాచార్య వారి సంతకంతో అక్షింతలను కృష్ణ శతకాన్ని నువ్వు కంఠస్థం పట్టు, దీన్ని వదలొద్దు అని చెప్పేసి పుస్తకం కూడా పంపించారు. అవి వచ్చాయి. మరి మహానుభావుడు ఆశీస్సులు ఉన్నాయి నా మీద, అందువల్ల నిజంగా ఆశీస్సులే. తర్వాత గణపతి సత్యానంద స్వామీజీ వారు ప్రస్తుత దత్తావతారులు, ఆయన మనందరికీ తెలిసిన విషయం, దత్తావతార సంభూతులు. నేను మంగళగిరి డిపో మేనేజర్గా కృష్ణా పుష్కరాలు కండక్ట్ చేశాను 2004లో. చేసినప్పుడు స్వామీజీ అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఆయన 12 రోజులు అక్కడే ఉన్నారు. ఆయన ఏం చేశారంటే, బాగా ఆపరేట్ చేసినందుకు అందరికీ సన్మానించారు. అందరూ నన్ను కూడా తీసుకెళ్ళారు. శాలువా కప్పి ఆయన జీవిత చరిత్ర, ఆయన సంతకం పెట్టేది శ్రీదత్త దర్శనం అని చెప్పేసి ఒక పుస్తకం స్వామీజీ రాశారు, దత్తపురాణం. ఆ 2 నాకు ఇచ్చి, ఈ దత్త దర్శనం బాగా చదువు, నీకు అవసరం అవుతుంది, ఉపయోగపడుతుంది, నీకు వృద్ధిలోకి వస్తామని చెప్పారు స్వామి. ఆ రోజు ఆశీర్వదించారు స్వామి. అయితే మీకు దత్తాత్రేయుల వారితో అనుభవం, వారి దర్శనం, దత్తాత్రేయులు వారి దగ్గర ఎలా వెళ్ళాను అసలు, ఫస్ట్ అది కావాలి కదా. సాయినాథుడు ఏం చెప్తాడంటే, సాయి సచ్చరిత్రలో, నా భక్తుడు ఎక్కడున్నా సరే పిచ్చికి దారం కట్టి లాగినట్టుగా లాక్కుంటాను అని చెప్తాడు. సచ్చరిత్రలో వస్తుంది, సాయి భక్తులందరికీ తెలిసింది. అలా సాయినాథుడు ఈ పిచ్చికి లాక్కున్నాడు. అసలు మొట్టమొదటి అక్కడ మొదలైంది నాది, సాయినాథుని దగ్గరికి వెళ్ళారు. సాయినాథుడితో మొదలైంది. దత్తుడు ఎవరో నాకు తెలియదు, సాయినాథుడు ఎవరో తెలియదు. 1980లో నేను అమలాపురంలో పనిచేస్తున్నా. అమలాపురం డిపోలో నేను మెకానికల్ ఛార్జ్మెన్గా సూపర్వైజర్గా పనిచేస్తున్నాను, మెకానికల్ సూపర్వైజర్గా. అక్కడ తెల్లారుజామునే 4 గంటలకి లేవడం ఎప్పుడు అలవాటు. 4-5 గంటలు లేసరికి లేచేది. అక్కడ పాతకాలం ఇల్లు ఎలా ఉంటాయంటే,
వెనక పెద్ద పెరడు ఉంటుంది, ఆ పెద్ద బావి ఉంటుంది. ఆ బావి అంతా కూడా చుట్టూ కూడా సిమెంట్ చేసి పళ్ళెం అంటారు దాన్ని. ఒక పళ్ళెం కట్టి అక్కడి నుంచేమో డ్రైన్స్ కడతారు. ఇక్కడ స్నానం చేస్తాం బాధ్యత చేదుకొని ఆ నీళ్ళని అందులో పోతూ ఉంటాయి. ఇది అక్కడ ఉండేటువంటి పద్ధతి. ఆ తెల్లవారుజామున సుమారు అంటే ఉదయం 5-6 గంటలకి మొహం కడుక్కుని స్నానం చేద్దామని చెప్పి బావి దగ్గరికి వెళ్ళానండి. అక్కడ చూసేసరికి చిన్న ఒక ప్రింటెడ్ ఫోటో ఒకటి తీసిన ఫోటో, ప్రింటెడ్ ఫోటో మనకు అమ్ముతారు కదా, మనకి రూపాయికి 2 రూపాయలకి దేవుడి ఫోటోలు అమ్ముతారు కదా, చిన్న చిన్న పేపర్ ఫొటోస్. ఫోటో ఒకటి నీళ్ళ మీద తేలుతూ కనపడింది నాకు. ఏమిటా అని తీశాను. అది షిరిడి సాయినాథుడి ఫోటో. వెనకాల తిప్పి చూస్తే సాయి ఎంపోరియం షిరిడి అహ్మద్ రెడ్డి స్ట్రీట్ అని రాసింది. అసలు ఆయన ఎవరో తెలియదు నాకు. ఫస్ట్ చిత్రం ఏంటంటే ఆయన ఎవరో నాకు తెలియదు. ఫోటో అయితే ఉంది. షిరిడి అంటే ఆయన ఊరుందని కూడా నాకు తెలియదు. మాకు అందరికీ అక్కడ బాగా పరిచయం సత్యసాయిబాబా బాగా పరిచయం. ఎందుకంటే అమలాపురంలో సత్యసాయిబాబా వారు బాగా యవ్వనంగా ఉన్నప్పుడు చాలాసార్లు అమలాపురం వచ్చేవారు. ఇక్కడ డాక్టర్ గోటేటి సరస్వతిబాయి అని చెప్పేసి ఆవిడ చాలా సాయి భక్తురాలు. ఆవిడింటికి వచ్చేవారు. వచ్చి పైన నిలబడి ఒక జుబ్బాది వేసుకొని పైన నిలబడి అందరూ కూడా నమస్కారం పెడితే ఆయన చెయ్యి ఊపేవారు. అది చూసి నాకు పెద్ద నమ్మకం లేదు అప్పట్లో. బాబా మీద నాకు ఎప్పుడు నమ్మకం అప్పుడు లేదు. అప్పుడైతే నా ఉండేది కాదు. ఈ రంగంలోకి వచ్చాక వీళ్ళకి మాత్రలు తెలుసుకున్నా కానీ అప్పుడు నాకు పెద్ద నమ్మేవాడిని కాదు, పట్టించుకునేవాడిని కాదు, ఉండేది కాదు. అయితే ఈయన ఎవరో తెలియదు నాకు. ఓ ఫోటో అయితే వచ్చింది. చూడడానికి ఏంటంటే ఎవరో మహానుభావుడు అంతవరకు తెలుసు. ఎందుకంటే కాస్త ఆ జ్ఞానం ఉంది కదా. అప్పటికంతా నాకు 80 అంటే 26 ఏళ్ళు కాబట్టి ఆ జ్ఞానం ఉంది. అప్పటికి పెళ్ళి అయిపోయింది, కాపురం చేస్తాం. అయితే ఎవరై ఉంటారు, ఎవరన్నా షిరిడి వెళ్ళారా ఈ చుట్టుపక్కల? ఈ ఫోటో ఏంటని ఒక్కసారి జేబులో పెట్టుకున్నా అయిపోయింది. ఒకసారి నేను ముస్లిం వీధిలో వెళ్తూ ఉంటే ఒక ఇంట్లో గోడ మీద ఒక ఫోటో ఉంది, ఇదే ఫోటో. అయితే ఒక గుర్రం ఉంది అక్కడ. ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రం వెనకాల షిరిడి ఆయన కూర్చుని ఉంటాడు. సాయినాథుడు గుర్రం ఉంది కదా, శ్యామకర్ణ. ఆ గుర్రం ఉంటుంది, సాయినాథుడు కూర్చుని ఉంటాడు. ఒక ఆకుపచ్చ జెండా ఒకటి ఉంది. ముస్లిం ఇంట్లో ఫోటో ఉంది. అప్పుడు నాకు అర్థమైంటే బహుశా ముస్లిం బాబాయ్ ఉంటాడు అని అనుకున్నాను. అంతవరకు నాకు తెలియదు. అయితే సరే ఎందుకైనా మంది ఇది జైలు పెట్టుకుని నా పర్సులో పెట్టుకున్నా. ఎవరో మహానుభావుడు ఎందుకు వచ్చిందని చెప్పేసి తర్వాత ఎవరై ఉంటారో అని చెప్పేసి ఎవరో చుట్టుపక్కల అందరూ అడిగారు. చాలామంది మా బంధువులే ఉంటాం మా చుట్టుపక్కల. ఎవరన్నా షిరిడి వెళ్ళారా అంటే ఆ షిరిడి ఎక్కడ ఎవరికి తెలియదు. ఆ చుట్టుపక్కల ఎవరు నాకు తెలుసున్నంతలో ఆ ఒక సంవత్సరం నుంచి అటు ఇటుగా ఎవరు వెళ్ళారు, షిరిడి వెళ్ళారు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మిస్టరీ. ఈ రోజు వరకు అది మిస్టరీ నాకు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే తర్వాత ఈ లైన్లోగా నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ పిచ్చుకుంది అని ఆయనకి తెలుసు కాబట్టి, సాయినాథుడే దత్తుడు కాబట్టి, దత్తావతారుడు కాబట్టి ముందుగా అక్కడ ప్రయాణమే అక్కడ దారం వేసి లాగడం మొదలుపెట్టాడు ఆయన. అక్కడి నుంచి తర్వాత నాకు ఈ ఎక్కడుంటాడు ఏమిటి మెల్లిమెల్లిగా చేసుకుంటూ షిరిడి అని చెప్పారు. ఎక్కడుంది షిరిడి తెలియదు, ఎలా వెళ్ళాలి తెలియదు, ఏమీ తెలియదు. కాన్సిక్వెంట్గా 82 నేను విజయనగరం ట్రాన్స్ఫర్ అయిపోయాను. విజయనగరంలో ప్రతి సంవత్సరం కూడా ఆర్టీసీలో ఏం చేసేవారంటే టాటా పూనా ట్రైనింగ్కి కొంత సూపర్వైజర్ని పంపించేవారు. సరే ఆ పని అంతా నేను చేసేవాడిని. అక్కడ ఆఫీసులో ఇంజనీర్ దగ్గర, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ దగ్గర ఎవరెవరు సెలెక్ట్ చేయాలో సెలెక్టివ్గా తీసుకొని వాళ్ళందరినీ లిస్ట్ తయారు చేసి అప్రూవల్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. అందులో నా పేరు కూడా పెట్టుకున్నాను వెళ్దామని. అయితే ఇది మహారాష్ట్రలో కదా, నేను వెళ్ళేది పూనా కదా, కాబట్టి ఇది పూనాకి దగ్గర ఎక్కడో ఉంటుంది షిరిడి, కాబట్టి దీన్ని పట్టుకోవాలని చెప్పేసి అప్పుడు మనకి నెట్లు లేవు, గూగుల్ ఏమీ లేవు కదా, ఎవరు వెళ్ళేవాళ్ళు కూడా లేరు. అందుకని ఏంటంటే నేను అక్కడ మొత్తం వెరిఫై చేసుకుని మ్యాప్లని దగ్గర పెట్టుకొని ఎక్కడుంది ఇండియా మ్యాప్ దగ్గర పెట్టుకొని మహారాష్ట్ర మ్యాప్ దగ్గర పెట్టుకొని రకరకాల కింద మీద పడితే మొత్తం మీద కోపరగాము, మన్మాడు, కోపరగాము ఆ దగ్గరలో షిరిడి అని చెప్పి చూశాను. ఈ రూట్ ఏమిటి ట్రైన్ వెరిఫై చేసుకున్నాను. వెరిఫై చేసుకుంటే దౌండ్ స్టేషన్లో దిగితే అక్కడి నుంచి డౌన్ టు మన్మాడ్ ప్యాసింజర్ ఉంటుంది, కోపరగాంలో దిగాలి అని చెప్పేసి ఉంది.
నాతో పాటు మరొక నా కొలీగ్ని కూడా తీసుకున్నాను. కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాం. పూనా వెళ్లకుండా ముందుగా దిగిపోయి డెసిషన్ చేసేసుకుని పూనా వెళ్దాం, అక్కడి నుంచి అలా మళ్ళీ వెనక్కి వచ్చి బ్రేక్ జర్నీ రాయించేసుకొని మళ్ళీ వచ్చేసి ఇక్కడ ట్రైన్ ఎక్కి పూనా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం. షిరిడి నుంచి పూనా వెళ్ళొచ్చని మాకు తెలియదు. ఇవన్నీ ఏమీ తెలియకుండా బయలుదేరాం. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంచుమించు వాడి స్టేషన్ దాటిన తర్వాత నేను ఆ కండక్టర్ని, టికెట్ కలెక్టర్ని అడిగాను, అండ్ దౌండ్ ఎన్నింటికి వెళ్తుందండి? 1 గంట 2 అవుతుందండి అన్నాడు. ఎందుకు అన్నాడు. 12:30 1 గంట అవుతున్నాడు. నేను దౌండ్లో దిగాలండి, మీ టికెట్ పూనా వరకు కదా అన్నాడు. అని దౌండ్లో బ్రేక్ జర్నీ చేస్తానండి, దౌండ్లో ట్రైన్ ఆగదండి అన్నాడు. అదేంటంటే ఆగదండి, మీ ఎందుకండి? షిరిడి వెళ్ళాలి, అయితే కురదవాళ్ళు అతను దిగిపోండి, అక్కడి మీరు వెళ్ళండి అన్నాడు. సరే అన్నకి మనం ఏం చేయను, వాడు చెప్పేవారు ఇక్కడ ఆగదుట్రా, కురదవాడి నెక్స్ట్ స్టేషన్లో దిగుదాం అని. పడుకున్నాను, నిద్రపోతూ ఉండగా ఎవరో లేపారు, దౌండ్ వచ్చేస్తుంది దిగిపోని. లేచా. దౌండ్లో ఆగదు కదా? ఆగదు, దౌండ్ వస్తుంది, లేలే లేపారు. లేచా, ఎవరు లేరు. వాడిని లేపాను. ఏంట్రా అన్నాడు. దౌండ్ వస్తుంది దిగిపోదాం అన్నాడు. మరి ఆగదని చెప్పాడు కదా, గెత్తేస్తావా అన్నాడు. నాకు తెలియదురా, ఇది ఆగిపోతుంది, దిగిపోతాం. బ్యాగ్ చదువు రెడీగా ఉన్నాను, సర్దేసుకున్నాం. గేట్ దగ్గరికి వచ్చి నిల్చున్నా, కరెక్ట్గా డోర్ దగ్గర. వాడు అడిగాడు టికెట్ కరెక్ట్, ఇక్కడ దౌండ్ ఆగదు కదండి అన్నాడు. ఆగుతుందండి అన్న. మీకు ఎలా తెలిసినాడు? నాకు తెలిసి ఇక్కడ ఆగిపోతున్నా. ఆగిపోయింది. కోనార్క్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్కి అటు కాదు ఇటు కాదు, బడ్జెట్ ట్రాక్ మీద ఆగిపోయింది. దిగిపోయాం ఇద్దరు. వాడు ఆ టికెట్ కూడా నోరు నిలబెట్టి కూర్చున్నాడు. ట్రాక్ దాటిస్తాం, ప్లాట్ఫామ్ మీకు వెళ్ళిపోయాం. మేము వెళ్ళి 3 నిమిషాలు ట్రైన్ వెళ్ళిపోయింది. వచ్చాం. ఇంకా షిరిడి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి తెలియదు, మాకు దారి తెలియదు. బ్రేక్ జర్నీ రాయమన్నాం. అసలు ఇక్కడ ఎవరు దిగమన్నాడు నేను అడిగి, ఇక్కడ ఆగదు కదా ఎలా దిగావు వాడు క్వశ్చన్ వేసాడు. మాకు హిందీ రాదు, వీటితో పేసేందుకులే కాబట్టి మళ్ళీ వచ్చి టికెట్ కొనుక్కుపోదాం అని చెప్పేసి వచ్చి అక్కడ మన్మాడ్ ఎక్స్ప్రెస్ 4 గంటలు కదా, మన్మాడ్ ప్యాసింజర్ ఉందంటే అది ఎక్కి కోపరగా ఉన్నాడు, అక్కడ టికెట్ తీసుకున్నాం. వాడు చెప్పాడు కోపరగాలో దిగాం. అదే షిరిడి అనుకున్నాం. అందుకే సాయిబాబా టెంపుల్ ఎక్కడంటే ఇక్కడగా సాయిబాబా ఇంకా ఎక్కడ టాంగాలో వెళ్ళాలని చెప్పేసి గుర్రబండి మీద తీసుకెళ్ళారు. షిరిడి వెళ్ళాం. స్వామి దర్శనం అయింది చక్కగా, చాలా సంతోషం అనిపించింది. అప్పట్లో ఏంటంటే హాయిగా ఎక్కడ రూమ్ కూడా తీసుకోలే, బాత్రూమ్స్ ఉన్నాయి, స్నానం చేసేసి ఆ బ్యాగ్ అది ఆ క్లోక్ రూమ్లో పడేసి సాయి ప్రసాద్ భోజనం చేయడం వచ్చేయడం. ఆ స్వామి దగ్గరే సమాధి, మనం చూస్తున్నాం కదా సమాధి మందిరంలో స్వామివారి విగ్రహం, అక్కడే కూర్చోవడం. సాయంకాలం రాత్రి 10 గంటలకు అక్కడే కూర్చోడం. ఇంత జనం, ఇంత రిస్ట్రిక్షన్స్ లేవు అప్పుడు. కూర్చో అన్ని రకాల హారతులు చూసాం. ఈయన అంటే ఈ జేబులో ఆనాడు 3 ఏళ్ల క్రితం వచ్చినటువంటి స్వామి ఎవరు అంటే సాయినాథుడు అనే విషయం నాకు అర్థమైంది. అంతకంటే ఇంకేం తెలియదు, అంతకంటే ఆయన చరిత్ర నాకేం తెలియదు. మొత్తం అక్కడ లాక్ వెళ్ళాడు ఆయన. మొట్టమొదటి ఒక అడుగు వేసాం అక్కడ. సరే పూనా వెళ్ళాం, వచ్చాం. మళ్ళీ 85లో మరోసారి. ఈ మధ్య కాలంలో విజయనగరంలో ఉండగా నాకు కొంచెం ఈ సంగీతం మీద దాని మీద బాగా విపరీత పిచ్చి ఉండేది. బాగా తిరిగేవాడిని, ఈ యాక్టివిటీస్లో బాగా తిరిగేవాడిని. నాకు ఒక మృదంగం ఆర్టిస్ట్ కూడా పరిచయం అయ్యారు. వాళ్ళ ఇంట్లో ప్రతి గురువారం సాయిబాబా భజన చేసేవారు, షిరిడి సాయి భజన. సరే షిరిడి వెళ్ళొచ్చాం కదా దర్శనం. మనం వెళ్తూ ఉంటే ఇక్కడ వర్రి హనుమంతరావు గారు అని చెప్పి ఒక ఆయన వచ్చేవాడు. ఇక్కడ భజన నాకు గుర్తులేదు. ఆయన సచ్చరిత్ర పుస్తకం ఇచ్చాడు నాకు. ఇది మీరు చదవండి అన్నాడు. నేను అడిగాను, ఇది ఎవరండి మీరు? అప్పటికి షిరిడి వెళ్ళొచ్చానండి, చూశాను, కానీ ఈయన ఎవరు, ఈయన గురించి ఏమైనా ఎక్కడ ఉందో మీరే చెప్తారని అడిగితే, ఏదో బయలు చేస్తున్నాం, ప్రసాదం చేస్తున్నాం, వచ్చేస్తున్నాం, కానీ ఎవరో తెలియాలి. సరే ఈయన ఏం చెప్పారంటే ఈ పుస్తకం ఇచ్చి చదవండి అని ఇచ్చాడు. వెళ్ళి చదివితే మన ఒక్క ముక్క బోధపడేది. ఆ పేర్లు లక్ష్మీబాయి షిండే, మహల్సాపతి, శ్యామ, రకరకాల పేర్లు, నానాసాహెబ్ చందోర్కర్. ఈ పేరు నోరు తిరగవు. అందులోనే మొట్టమొదట ఈ తిరగలి పిండి విసిరిన కథ ఉంటే మొదలవుతుంది. ఇలా మొదలుపెట్టిన జీవిత చరిత్ర ఇలా ఉండదు కదా, అసలు ఎవరో పుట్టుపుడతలు రాయాలి కదా. నేను తీసి పక్కన పడేసా, పట్టించుకోలే. తర్వాత చెప్పాను, అంటే సార్ కొరగబట్టలు లేదండి, అది ఏంటేంటో పేర్లు అది ఉన్నాయండి, ఇది ఏంటో అంటే లేదండి మీరు చదవండి, అది చదివిన తర్వాత మీరు అప్పుడు చెప్పండి, పట్టుదల కూర్చొని చదవండి మీరు అన్నాడు మరి హనుమంతరావు. అప్పుడు కూర్చొని చదువుతూ ఉంటే
ఆయన లీలలు ఒక్కొక్కటి నాకు అర్థమయ్యాయి. తర్వాత సచ్చరిత్ర ఎన్నిసార్లు పారాయణ చేసి లెక్కలేదు. ఇంకా అదే ఒక్కొక్క రోజు అయితే ఉదయం 8 గంటలకు కూర్చుంటే సాయంకాలం 5 రాత్రి 8 గంటలకు కూర్చుని అలాగా సాయినాథుని జపిస్తూ సచ్చరిత్ర చదివాడు ఓ రోజంతా. ఒక్కరోజు చదివాడు, పూర్తి చేసాడు. తర్వాత అంతా జపంలో కూర్చోడు. అయ్యలేదు ఓం సాయినాథాయనమా, నాకు మంత్రం ఏమీ తెలియదు. ఇలా చేసుకుంటూ సాయినాథుడు మెల్లిమెల్లిగా తన దగ్గర లాక్కుంటూ వచ్చాడు. ఇలా కొంతకాలం అయింది. అక్కడి నుంచి కాస్త ఆ పల్లకి సేవకు వెళ్ళడం, వాళ్ళే ఆ ఇంట్లోనే వాళ్ళు సాయినాథుని పెట్టి కొంచెం ఆ బొమ్మ పెట్టి ఆ 2 వీధులు తిరిగి వచ్చేవారు. వాళ్ళతో పాటు తిరగడం, ఏదో కాస్త అక్కడ సాయిబాబా గుడికి వెళ్ళడం, ఇవన్నీ కొద్దిగా అలవాటయ్యి కొంచెం కొంచెంగా అటు నుంచి అట్రాక్షన్ మొదలైంది, ఆకర్షణ మొదలైంది. ఇంకో విశేషం ఏంటంటే నా గోత్రం ఆత్రేయస్ గోత్రం. అంటే నా గోత్ర మూలపురుషుడు అత్రి మహర్షే కదా, దత్తుడు అంటే ఆత్రేయుడే కదా. ఖచ్చితంగా ఆకర్షిస్తా, అందులో డౌట్ ఏం లేదు. శంకరాచార్యులు వారు ఆత్రేయస్ గోత్రమే. అందువల్ల అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం హైదరాబాద్ వచ్చేసాము. నేను ఇక్కడ నా హైదరాబాద్ ఎప్పుడు వచ్చానంటే 87 హైదరాబాద్ వచ్చాను ట్రాన్స్ఫర్ మీద. 87 నుంచి 92 వరకు ఇక్కడ ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఇక్కడ మన విద్యానగర్లో గాయత్రి ప్రసన్న అని చెప్పేసి ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయుర్వేదం డాక్టర్ గారు. ఆయన ఎవరంటే సాయి సచిత్ర డాక్టర్ పిళ్ళి అని చెప్పి ఒక పాత్ర వస్తుంది మనకి. ఒక కాకి వచ్చి పుండులు పొడుస్తుంది, నారికురుపు వేస్తుంది పిళ్ళి అనేటువంటి డాక్టర్కి. వేస్తే ఇప్పుడు పిళ్ళకి ఒక కాకి వచ్చి పొడి చేస్తుంది అని చెప్పి బాబా చెప్తే, కాకి వచ్చి పొడి చేస్తుంది. పొడి చేస్తే ఆ పుండు చితికిపోయి ఆ రక్తం అది కారిపోయి తగ్గిపోతే నవ్వుతాడు. చూసావా మన పిళ్ళే నవ్వుతున్నాడు అని చెప్పి బాబావారు అంటారు, డాక్టర్ పిళ్ళే. ఆ పిళ్ళే గారు మనవడు గాయత్రి ప్రసన్న. ఇప్పుడు ఆయన పీఠాధిపతి, ఆయన సన్యాసి తీసుకుని పీఠాధిపతి, గొప్ప ఆయుర్వేద వైద్యుడు ఆయన. ఏ పీఠానికి అండి? గాయత్రి పీఠం విద్యానగర్లో ఉంది. అంటే ఆయన ఎక్కువ బెంగళూరులో ఉంటారు, కానీ బ్రహ్మాండ సిద్ధ వైద్యం, రాజవైద్యం సిద్ధ వైద్యం రెండూ చేస్తారు ఆయుర్వేదంలో. అద్భుతం. మామూలుగా ఇలా ఇలా అలా అలా పట్టుకొని మొత్తం బాడీలో ఉండేటువంటి చరిత్ర అంతా చెప్పేస్తాడు, స్కాన్ చేసి చెప్పేస్తాడు. అంత అద్భుతమైన వైద్యం. సాయిబాబా భక్తుడు, ఉపాసకుడు, అమ్మవారి శ్రీ విద్యోపాసన, అపారమైన అమ్మవారి ఉపాసన. దసరా నవరాత్రులు నిరంతరం అన్నదాంతో చాలా గొప్ప. 9 రోజులు ఆయన ఉపవాసం ఉండి ఆయన చేసేవాడు. ఆయన దగ్గరగా వెళ్తూ ఉండాడు, వైద్యం కోసం వెళ్తూ ఉండేవాడిని, మామూలుగా వెళ్తూ ఉండేవాడిని. ఆయన ఏ సజెస్ట్ చేసేటంటే నాకు, మీరు ఒక్కసారి శర్మ గారు గురుచరిత్ర చదవండి అని చెప్పాడు. ఈ గురుచరిత్ర అంటే ఏంటో తెలియదు, ఎవరి గురించి రాసాడో తెలియదు నాకు. ఎక్కడ దొరుకుతుంది అంటే ఏవో చెప్పాడు. మొత్తం మీద గాలించి గురుచరిత్ర కొనాలి. ఎవరిది? ఇసుకపల్లి సంజీవ శర్మ గారు రాసినటువంటి తెలుగు అనువాదం పుస్తకం గురుచరిత్ర. భరద్వాజ మాస్టర్ గురించి నాకు తెలుసు. ఇప్పుడు నేను ఒంగోలు వెళ్ళడం, కాలు వెళ్ళడం, దానివల్ల అక్కడ ఆయన కొంచెం పరిచయం, ఒకసారి చూడడం ఇవన్నీ జరిగాయి. కానీ నాకు అంత డీప్గా దీన్ని ఆలోచించలే. ఎప్పుడైతే గురుచరిత్ర చేతికి వచ్చిందో చదవడం మొదలుపెట్టా. చదువుతుంటే అపారమైన ఆకర్షణ గురుచరిత్ర. దానికి తోడు అందులో మాలామంత్రం ఒకటి ఉంటుంది, దత్తాత్రేయ మాలామంత్రం అని. మహాశక్తివంతమైన మంత్రం అది. దత్తాత్రేయులు స్వయంగా ఉపదేశించిన మంత్రం అది మాలామంత్రం. సంపూర్ణ బీజాక్షరాలు, తంత్రానికి సంబంధించినటువంటి బీజాక్షరాలు ఉంటాయి అందులో. 10 బీజాక్షరాలు ఉంటాయి అందులో. ఉచ్చాటనలు, స్తంభనలు, మాల, ఇవన్నీ ఉంటాయి అందులో మాలామంత్రంలో. చాలా జాగ్రత్తగా ఆ మాలామంత్రంలో కొన్ని అపశబ్దాలు ఉన్నాయని విషయం ఈ మధ్య తెలిసింది నాకు. ఒక ఆయన ఫోన్ చేసి, నేను మాలామంత్రం చేస్తున్నాను, మొన్న వరకు ఒక 40,000 మాలామంత్రం చేశాను ఈ మధ్య 5 దీక్షలో. చేస్తూ ఉంటే నాకు ఒళ్ళంతా విపరీత వేడెక్కిపోయి ఉగ్రమైపోయింది, ఒళ్ళంతా తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఫోన్ చేశాడు, మీరు మాలామంత్రం చేస్తున్నారని అడిగాడు. అవునండి అన్నాను. ఆపేయండి అని. ఏనా మాల మీద తప్పు మీరు ఏం చేసి చెప్పాను, చెప్పాను, తప్పులు దొరుకుతున్నాను. మరి అన్ని పుస్తకాలు అలాగే ఉన్నాను. కాదు, స్వామివారు చెప్పారు నాకు ఇలా ఇలా మార్పులు చేయండి అని చెప్పేసి. ఆయన శ్రీపాద వల్ల ఉపాసకుడు, శ్రీపాద వల్ల ఆయనతో మాట్లాడతారు స్వామి. ఆయన
ఆ మార్పులు చెప్పారు. ఇప్పుడు ఆ మార్పులతో చేసుకున్నా. ఆ మాలామంత్రం అంటే నా చదివి దాన్ని కంఠస్థం పట్టాను. అక్కడి నుంచి ఆ గురుస్థితి ఎన్నిసార్లు చదివానో తెలియదు. కూర్చుంటే ఉదయం కూర్చోవడం 8 గంటలకు, ఆదివారం వచ్చింది 8 గంటలకు కూర్చోవడం, ఒక 400 సార్లు మాలామంత్రం చేసేయడం, భోజనం చేసేయడం, మళ్ళీ స్నానం చేసి కూర్చోవడం, గురుచరిత్ర పారాయణ చేసేయడం రాత్రి వరకు. ఆ రోజు అయిపోయింది. అట్లా కొన్ని 100 సార్లు చేసాను మాలామంత్రం చెప్పం, గురుచరిత్ర పారాయణ. అన్ని క్షేత్రాల్లో చేశాను. దత్తక్షేత్రాల్లో అక్కలకోట వెళ్ళి అక్కలకోట స్వామి 3 రోజులు అక్కడ చేశాను. కుర్రగడ్డలో, మాణిక్యనగర్లో, అన్ని చోట్ల కూడా చేశాను. ఇలా ఉండగా 91లో ఇలా చేసుకుంటూ పోతున్నాను. మాలామంత్రం ఇంకేం లేదు నాకు. ఒక్క మాలామంత్రం తప్ప నాకు ఉపదేశం లేదు. మూలమంత్రం చేయలేను. మూలమంత్రం ఏంటో కూడా నాకు తెలియదు. పారాయణ మాలామంత్రం ఎక్కడికి వెళ్ళి 400 సార్లు మాలామంత్రం గురుచరిత్ర పారాయణ ఓ రోజు చేసాడు, వచ్చాడు బయటికి. అలా చేయడం 91లో మా అన్నగారు, అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎంవి నాడు మూలా వెంకటనరసింహమూర్తి. అప్పుడు ఇంకా పూర్ణదీక్ష తీసుకోలేదు ఆయన. ఉపాసం ఉంది, మంత్రసిద్ధి ఉంది, ఉపాసం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన నా దగ్గరికి వచ్చి, ఒరే కుర్రగడ్డ వెళ్దాం అనుకున్నాను, వస్తావా, ఎలా వెళ్ళాలా, వస్తావా నాతో అడిగాడు. కుర్రగడ్డ అంటే మీకు ఐడియా ఉంది, తెలుసు. కురోపురం స్వామి విఠలబాబా తర్వాత విఠలబాబా ఎప్పుడు నేను డిపో మేనేజర్గా 97లో మేబులో ఉన్నప్పుడు కూడా విఠలబాబా ఆశ్రమం అప్పుడు కడుతున్నారు. ఇంకా అప్పటికి కురవపురం అతి ప్రాచీనం కదా. కురవపురం దీవి అది స్వామివారి గుప్తస్థానం. అది ఇప్పటికే మూలపేట ఉంది అక్కడ. పెద్దగా తాకిడి లేదు అప్పట్లో. 91లో పెద్దగా తెలియదు ఎవరికి, అది ఎక్కడుందో కూడా తెలియదు. ఇప్పటికి కూడా పెద్ద కురవగడ్డకి కొద్దిగా పెరుగుతున్నారు, బాగానే ఉంది. ఈ మధ్య నేను వెళ్ళొచ్చాను. అయితే ఏమైందంటే అలాగే వెళ్దాం అన్నాను, కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. ఇలా తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ గురుచరిత్రని 2-3 వాల్యూమ్స్ కింద వేశారు. ఆ వాల్యూమ్ అందరూ కురవపురం వెళ్ళే దారి ఏమిటని రాస్తే రాయచూరు వెళ్ళి, రాయచూరు నుంచి ఆత్కూరులో వెళ్ళాలి, ఆత్కూరు నుంచి వెళ్ళాలి అని రాశారు. ఈ మొత్తంలో మాకు తెలియదు. సరే మా అన్నగారు నేను కలిసి రాయచూరు వెళ్ళిపోయాను. రాత్రి బయలుదేరి ఉదానికి రాయచూరు దిగిపోయి, రాయచూరు నుంచి అక్కడ అడిగాం, మాకు తెలియదు అన్నారు ఎవరు రాయచూరులో. సరే మొత్తం మీద ఆత్కూరు వెళ్ళే బస్సు ఎక్కాం, ఆత్కూరులో దిగాం. వాడు దింపేశాడు, కృష్ణ కనబడుతుంది ఇంకా అక్కడ, అది ఎండ్ పాయింట్ అది. అక్కడ దింపేశాడు. దింపేసేసి మీరు కృష్ణాడు వెళ్ళిపోతే అక్కడ రెండు పాయలు దాటితే కురపురం వచ్చేస్తున్నాడు అనేసి బస్సు వెళ్ళిపోయింది. ఏమీ లేదు అక్కడ, పడవలేవు, పుట్టిలే, ఏమీ లేవు. ఎలా దాటాలో తెలియదు. ఏమిటి మళ్ళీ బస్సు ఎందుకంటే మళ్ళీ ఇంకో గంటకు వస్తుంది అన్నారు. అక్కడ చిన్న టీ కొట్టు ఉంది, ఇంకేం లేదు. వాడికి తీరే అప్పటికి టీ కొట్టు కూడా. అలా కూర్చున్నాం. ఎలా వెళ్ళాలి కృష్ణ, మరొకటి కాదు, ఏం చేయాలో అర్థం కాదు. తప్పుదారి వచ్చావేమో రా అంటాడు మా అన్నగారు. లేదు అన్నయ్య కరెక్టేనో, వెతుకు పుస్తకం పట్టుకెళ్ళి, ఇది ఇలాగే రాస్తుంది. ఈలోపుగా బస్సు వచ్చింది. ఆ బస్సులో కురవపురం పూజారి విశ్వనాథ భట్టు గారి భార్య, వాళ్ళ అబ్బాయి మంజు, ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు, మంజునాథ భట్టు అని చెప్పేసి. ఇప్పుడు ఆయన కూడా పూజారి, వాళ్ళ అమ్మాయి, ఆ భట్టు గారి బావమరిది, ఈ నలుగురు రాయచూరు నుంచి బస్సులో దిగారు. మేము అడిగాం, అమ్మ కురవపురం వెళ్ళాలంటే మాతో వచ్చేయండి అన్నారు. సరే, మాతో పాటు కల్పన అని ఒక ఆవిడ రేడియోలో వివిధ భారతిలో పనిచేసేది, ఈ అడ్వర్టైజ్మెంట్ చెప్తూ ఉండేది. ఇంకా అప్పట్లో ఎవరో ఒక ఆవిడ రూప్కళా మస్తానరావు అని చెప్పి ఉండేది కదా, ఆవిడతో పాటు ఈవిడ కూడా చేసేది. ఆవిడ వచ్చింది, చాలా అద్భుతంగా పాడుతుంది ఆవిడ కూడా మాతో కూడింది. ఎలా దిగాలంటే దిగెళ్ళిపోవడం కృష్ణలో అన్నారు. దిగెళ్ళిపోవడం అంటే ఎలా తెలియదు, కృష్ణదే, మరొకటి కాదు, ఇది మేము దిగుతా మీరు కూడా దిగిపోండి అన్నారు. అప్పుడు అయ్యప్ప దేశంలో ఉన్నాను. సరే, ఇవన్నీ ఇప్పుడు నెత్తి పెట్టుకొని దిగిపోయాడు. ఆ దిగే బండ్ల దాటి, ఏది ఏప్రిల్ 12, 1991, గుడ్ ఫ్రైడే ఆ రోజు. దిగి బండలు దాటుకుంటూ వెలిగి వాళ్ళ వెనకాల కింద మీద పడుతూ మొత్తం మీద కురపురం చేరిపోయాను. చేరిపోతే అయ్యవారి దర్శనం అయింది, స్వామి దర్శనం. నా అంతటా నన్ను పిలిచి అయినా భట్టు గారు, మీరు అభిషేకం మీ చేతితో మీరు చేసి ఇప్పుడు ఎలా చేయట్లేదు, నా స్వయంగా నా స్వహస్తాలతో నా అభిషేకం చేసుకున్నాను అక్కడ రుద్రం చెప్పుకొని.
ఆ రోజు ఏంటంటే ఓ బండ మీద కూర్చొని కృష్ణానదిలో మధ్యలో ఓ బండ మీద కూర్చొని జపం చేసుకోవడం, ఇది మాలమంత్రం చదవడం, అంతే, ఇంకేం చెప్పమేం లేదు. లేదా పారాయణ, ఇదే కార్యక్రమం. వేళ్ళు భోజనం, రాత్రి పడుకోవడం, అలా 3 రోజులు అక్కడ. అప్పుడే నాకు ఆ పచ్చల బండ చూడమని చెప్పారు. అప్పుడు మా అన్నగారు నన్ను అడిగాడు, ఒరే నీకు మంత్రోపదేశం ఉందా అని అడిగాడు. నాకేం లేదు. మరి ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. మాలమంత్రం కంఠస్థం వచ్చు, అది చేసేసుకున్నాను. ఉపయోగం ఏంటి దానివల్ల? ఏ గురుముఖత లేని మంత్రం ఫలించదు. పుణ్యం వస్తుంది కదా, ఫలించిపోయిన పుణ్యం వస్తుంది కదా అని అన్నాను. సరే ఆయనకే పట్టించుకోవాలని వదిలేసాడు, అయిపోయింది, వచ్చేసాం. 91లో ఇది. తర్వాత గాణగాపురం వెళ్ళాను ఎవరో కొంత స్నేహితులతో. అప్పట్లో గాణగాపురంలో హాయిగా స్వామివారి నిర్గుణ పాదుకల దగ్గరే పడుకున్నాం. తెల్లవారులను భాస్కరయ్య గారికి వంశీకుల ఇంట్లో ఉండి భిక్ష చేసుకున్నాం, ఇవన్నీ చేసాం. అలాగే మాణిక్యనగర్, అక్కడి నుంచి అలాగే వెళ్ళాం. అక్కడ కూడా ఇదే, ఎక్కడికి వెళ్ళినా కూడా దత్తక్షేత్రంలో నేను చేసే పని ఏంటంటే మాలమంత్రం చదువుకోవడం, ఇంకా సాయి చరిత్ర చదవడం కొద్దిగా తగ్గించాను. నేను గురుచరిత్ర ఆకర్షణ పడ్డాక ఇంకా అవి పెద్ద పట్టించుకోలే. ఇంకా ఇలా జరుగుతూ వస్తూ ఉండగా మా అన్నగారు అప్పుడు పూర్ణదీక్ష పడాడు, ఆశ్రమనామం మారింది. ఆయన 2000 సంవత్సరం దీపావళిలో నేను మేబర్ డిపో మేనేజర్గా ఉండగా దీపావళికి మా ఇంటికి వచ్చాను. ఆ టైం మా అన్నగారు ఇద్దరు వచ్చారు. నరకశిర దర్శనాడు ఏం చెప్పాడంటే, ఒరే రేపు ఉదయాన్నే నీకు మంత్రోపదేశం చేస్తాను, స్నానం చేసి సంధ్యానం చేసుకుని సిద్ధంగా ఉంటుంది చెప్పాను. జంజ మార్చేసుకో, స్నానం చేసేసి సంధ్యానం చేసుకుని సిద్ధంగా ఉండు, మంత్రం ఇస్తాను చెప్పాను. కూర్చుంటే ఆయన ఉపమంత్రాలు, దానికి ముందు చేయవలసిన క్రియా పూజ అన్ని చేయించి ముందు ఉపమంత్రాలు ఇచ్చి అవి చేయమని చెప్పి, తర్వాత ఆంగ్న్యాస కరన్యాసాలు, గురు పరంపర, గురు తర్పణతో సహా నాకు మూలమంత్రోపదేశం చేశారు. చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా రోజు కొత్త పిచ్చి ఉంటుంది కదా, నాకే ఉంది కొత్త పిచ్చి, చేసేసుకుంటూ ఉండేవాడిని. అలాగా ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే డిపో మేనేజర్ అంటే చాలా క్లిష్టమైన జాబ్, అది సామాన్య విషయం కాదు. ఎందుకంటే బోల్డ్ లేబర్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ కదా ఆర్టీసీ అంటే. అందులో డిపో మేనేజర్ అంటే ఆపరేషన్స్ చూసుకోవాలా, మెయింటెనెన్స్ చూసుకోవాలా, ముందు ఇండస్ట్రీ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఏమాత్రం తేడా వచ్చినాడు టూ డౌన్ అంటారు, స్ట్రైక్ అంటారు, టూ రూల్ అంటారు. అలా అందులో మనం మహబూబ్నగర్ నటోరియస్ డిపో ఒకనొకప్పుడు. నేను వెళ్ళే కానీ సెట్ అయిపోయాను తర్వాత విషయాలు. అలా ఉన్నప్పుడు తెల్లవారుజామున ముందు వెహికల్స్ అన్ని వెళ్ళాలి, ఆబ్సెంటీస్ ఎక్కువ ఉంటుంది. డిపో మీద తెల్లవారుజామున 4 గంటలకల్లా డిపోలో కూర్చోవాలి, బళ్ళని వెతిరే చెక్ చేసుకోవాలి. చేస్తున్నా మేము ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ వెళ్ళి ఒకసారి మెయింటెనెన్స్ యాక్టివిటీ చూసుకొని 10 గంటలకు ఆఫీసులో కూర్చొని మధ్యాహ్నం భోజనం చేసేసి జీపెక్కి లైన్కి వెళ్ళిపోవాలి, లైన్ చెక్స్కి వెళ్ళాలి, ఆపరేషన్ చూసుకోవాలి, ఎక్కడ మంచి పాయింట్లో జనం ఎలా ఎక్కుతున్నారు, రావుతున్నారు, దిగుతున్నారు చూసుకోవాలి, ఎక్కిన ఎంకరేజ్ చేయాలి, చెక్ చేయాలి. సాయంకాలం మెల్లిగా 7 గంటలకు 8 గంటలకు వచ్చి ఆఫీస్కి వచ్చి అప్పుడు ఫైల్స్ అన్నీ చూసివ్వండి. ఎవరో ఆ రోజు క్లియర్ అయిపోవాలి. ఎన్నో రకరకాల ఆర్డర్స్ ఉంటాయి, సస్పెన్షన్స్, డిపో స్పేర్స్, లిఫ్టింగ్ చేయడం, ఎంక్వైరీస్ ఇవన్నీ ఉంటాయి, రకరకాల ఆర్డర్స్. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్ళివ్వండి. గోబా చేసి 10 సార్లు గాయత్రి చేసుకుని వెళ్ళిపోవడం. సంధ్యానం 5 నిమిషాలు పడేవి కాబట్టి గోబా చేసేసుకోవడం. గాయత్రి 40 సార్లు 11 సార్లు చేసుకోవడం. గోబా టిఫిన్ తినే టైం, భోజనం టైం కూడా ఉండేది కాదు. జీప్ వచ్చి పరుగుట్టి వెళ్ళిపోయేవాడిని. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రి 12 అయిందండి, తలుపు కొట్టాడు. తలుపు తీశాను, మా అన్నగారు. కానీ ఆయన వచ్చి నవ్వుతే ఎలా బాగున్నావా అని అడిగాడు. నాకేంటో ఒక వింత కనిపించింది ఆ మాటలో, చాలా గొప్పగా ఉందన్నమాట. ఏంటో ఒక తెలియని అనుభూతి, ఏదో ఒక సపాలైన కనెక్షన్, అది తెలియట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు. ఆయన ఇంకోటి ఇంత అర్ధరాత్రి ఎందుకు వస్తాడు అని, ఇదేంటి నువ్వు ఇప్పుడు వచ్చావు అంటే, నేను మా డ్రైవరే తీసుకొచ్చాడు జీప్లో, తీసుకొచ్చి వాడు వెళ్ళిపోయాడు. మీ వాడే తెచ్చాడు రా ఇక్కడికి అని. నువ్వు ఇంటిలో వచ్చి కొంచెం కాఫీ తాగండి, ఎప్పుడు కాఫీ తాగలేదు, కాఫీ నిషేధం. పాలు అప్పుడు వేడివేడిగా పాలు కాచితే పాలు తాగేసి, నువ్వు మంత్రాన్ని వదిలేసావు కదా. నేను సార్ రోజు ఎంజాయ్ చేసుకున్నా, అది మాత్రం మానలేదు. ఏదో గాయత్రి నా తోచినంతలో
సమయాన్ని బట్టి 40, 10, 11 వీలుంటే 100 చేసుకున్నాం. నీకు మూలమంత్రం ఇచ్చాను కదా, మూలమంత్రం చేస్తున్నావా? దత్త మూలమంత్రం అనగా చేయాలంటే ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఎందుకంటే మూలమంత్రం చేయాలంటే దాని ముందు సంకల్పము, గురుతర్పణము, ఉపమంత్రాలన్నీ చేయాలి, అప్పుడు మూలమంత్రం చేయాలి. ఇదంతా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా టైం పడుతుంది. సంధ్యావనం అంటే టక్ చేసుకు వెళ్ళిపోతాం, 10 నిమిషాలు అయిపోయింది సంధ్యావనం. గాయత్రి మన ఇష్టం. కాబట్టి నాకు కుదరదు అన్నయ్య, నా టైమ్స్ ఉదయం తెల్లవారు ఎప్పుడు వెళ్ళిపోతాను, రాత్రి వస్తాను, ఎక్కడికి చేస్తే టైం చాలదంటే టైం నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. మంత్రాన్ని నువ్వు పట్టుకో, దత్తుడు నిన్ను పట్టుకుంటాడు, నేను వదలడు. నేను చెప్పడానికే వచ్చాను ఇక్కడికి. నేను తెల్లవారు వెళ్ళిపోతాను. సరేనే మంచిదన్నాను, మంచం వేసాం, పడుకున్నాడు, అయిపోయింది. మరి తెల్లవారు 4 మాకు గాఢంగా నిద్ర పట్టేసింది. ఇంకా మళ్ళీ మెడుకు రాలే మాకు ఆ రాత్రికి. ఆయన వచ్చి పడుకున్నాడు, మేము పడుకున్నాము. ఎంత నిద్ర అంతవరకు ఎవరో వచ్చారు, 11 వరకు ఉంటే ఎవరో బంధువులు వచ్చారు, 11 వెళ్ళారు. వాడు ఆ జీప్లో పంపించాను వాడిని, ఈ జీప్లో వీడు వచ్చాడు, ఈయన వచ్చాడు. ఎంత ఒళ్ళు నిద్ర పట్టేసింది. 4 గంటలకి ఆయన లేచిన శబ్దం లేచాం. లేచేసి నేను వెళ్ళిపోతున్నాను. ఇంత పొద్దున్నే తెల్లవారు వెళ్ళిపోతాను నువ్వు కొండు కాసేపు వచ్చావు కదా ఎలాగానో. లేదురా కుదరదు నాకు, నేను వెళ్ళిపోవాలి, ఇంకెంతకంటే ఎక్కువ నేను ఉండాను. ఆయన ఎందుకు వచ్చావు నువ్వు? ఇది చెప్పడానికి వచ్చా. మంత్రం వదిలేసావు, నువ్వు దత్తుని వదిలేసావు, ఇది నువ్వు నిరంతరం దీన్ని నువ్వు పట్టుకో, నిన్ను దత్తుడు పట్టుకుంటాడు వదలడు, ఇది చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతా అంటే జీప్ పిలిపిస్తానని జీప్ పిలిపించాను. ఆ జీప్ వాడు చెప్పాడు, ఆయన దిగిపోయారండి బస్ స్టాండ్ దగ్గర, నేను బస్సు ఎక్కి వెళ్ళిపోని చెప్పి అన్నారండి. నేను వచ్చి వెనక్కి వెళ్ళిపోయాను. మరి ఆయన ఏ బస్సు ఎక్కరు మాకు తెలియదండి, హైదరాబాద్ వెళ్తా అని చెప్పారండి, ఏ బస్సు ఎక్కరు నా ఐడియా లేదండి అని చెప్పాడు. అయిపోయింది. సరే దొబ్బులు పెట్టాను మేడం, ఆన్లైన్ చెప్తారు అంత చేస్తాం, యూజ్లెస్ దగ్గర ఎక్కించక్కర్లేదా అది ఇది చెప్పి అయిపోయింది. తర్వాత మర్నాడు ఒక 4 రోజుల పందికి అక్కడి నుంచి సిన్సియర్గా కూర్చొని అంత దూరం నుంచి పాపం ఆయన వచ్చాడు. ఆయన ఎక్కడ శ్రీకాకుళం ఉండి ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చి నువ్వు మంత్రం చేయలేదు చెప్పి చెడిపోవడం ఏంటి ఈయన మరి చెప్పాడు కదా ఏదో చేద్దామని మినిమం 108 సార్లు చేయడం మొదలుపెట్టా. టైం చూసుకో, ఏ రోజు మానకుండా చేసుకుంటూ వస్తున్నాను. తర్వాత ఎందుకో నాకు ఒక్కసారి నా వైఫ్ అంది, ఏమండి మీ అన్నయ్య గారు వచ్చారు వదిలిగా రాలేదేంటండి అంది. అప్పుడు నా స్ట్రైక్ అయింది. ఆయన వయసు అప్పటికే 67 సంవత్సరాలు ఉంటాయి, 65, 60 దాటి. కొన్ని ఇబ్బందులు, షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఆవిడ ఒక్కడిని మా వదిలి గారు పంపలే, ఆవిడ రాకుండా ఆయన వెళ్ళే. ఇద్దరు కలిసే వచ్చారు, కలిసే వెళ్ళేవారు. అలానే ఈయన ఒక్కడు ఎలా వచ్చాడు? మేమూరు అర్ధరాత్రి ఎందుకు వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఇది అన్నయ్యని అడగాల. సెల్ ఫోన్ లేవు మాట్లాడడానికి. టెలిఫోన్లో శ్రీకాకుళం మనం అడిగామంటే ఇవాళ అడిగితే 6 నెలలకు వస్తుంది. ఏం చేయాలి? సర్లే ఎప్పుడో కలుస్తాడు, కలిసినప్పుడు అడుగుతాం, కంగారు ఏముందని చెప్పి అనుకున్నాను నేను. ఇది అయిపోయింది. నేను ఇక్కడ మేమూరు ట్రాన్స్ఫర్ అయిపోయాను, మంగళగిరి వెళ్ళిపోయాను. 2001లో ఇది ఇప్పుడు జరిగింది, ఇది 2000లో జరిగింది. ఇది 2001లో మంగళగిరి వెళ్ళాను. 2004లో కృష్ణా పుష్కరాలకి స్నానం చేయడానికి, తీర్థవి చేయడానికి మళ్ళీ మా అన్నగారు వదిలిగారు ఇద్దరు మంగళగిరి వచ్చారు. నేను మంగళగిరి డిఎంని అక్కడ వస్తే ఇంకా నేనేంటంటే మా ఎవరో చెప్పేసారే మా అన్న వదిన తీసుకెళ్ళి కొంచెం జాగ్రత్తగా చేయించండి అంటే ఇంకా వాళ్ళు విఐపీ ఏర్పాటు చేస్తారు, తీసుకెళ్తారు. నాకు గ్రిప్. అప్పుడు అడిగాను అన్నయ్యని, అన్నయ్య అర్ధరాత్రి వేళ అంత అవసరం వచ్చింది, ఉత్తరరాత్రి సరిపోద్ది కదా, లేకపోతే నువ్వు ఇదే కదరా అని చెప్పాలి కదా, ఏదో చేసి ఎలా చేసి కదా, ఎందుకు అంత అర్ధరాత్రి పని కట్టుకుని నువ్వు ఒక్కడివి ఈ వయసులో ఎందుకు రావాలి అని అడిగాను. ఎక్కడికి అని అడిగాడు ఆయన. అదే నువ్వు మేఘనూరు వచ్చావు కదా, అతను పని అంటే తలుపు కొట్టి నువ్వు మంత్రం వదిలేసాడు బుద్ధుదలే తిట్టావు కదా అన్నాను. నేను మేఘనూరు వచ్చానా? నేను మంత్రం తిట్టాను, ఏ మంత్రం చేయడం మానేసావా అన్నాడు. మానేసి అప్పట్లో మానేశాను, నువ్వు చెప్పితే చేస్తున్నాను, నేను చెప్పడం ఏంటి? లేదు నువ్వు వచ్చావు 12 గంటలకి, 4 గంటల వరకు ఉన్నావు, పాలు తాగావు, నువ్వు మంత్రం చేయటం లేదు, అది చెయ్యి, నువ్వు దత్తుడిని పట్టుకో, దత్తుడిని ఎవడో నువ్వు చెప్పావు. అలా చెప్పానా? ఎవరు రావాలో వాడే వచ్చాడు. అంటే వచ్చింది దత్తస్వరూపం, దత్తుడే, స్వయం దత్తుడు.
ఇంకా ఇప్పుడే ఇది ఎలా ఉందంటే ఇటు చెప్తూ ఉంటే అది దత్తానుభూతి అలా ఉంటుంది. మీకు ఉండేటటువంటి దత్త అనుభవాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని అన్నిటినీ తెలుసుకునే ముందర సమయం అయిపోయింది కాబట్టి ఇంకొక భాగంలో మనం తెలుసుకుందాం. తప్పకుండా. అప్పటి వరకు సెలవు, నమస్కారం. జై గురుదత్త.